హరే కృష్ణ. మనం ప్రస్తుతం దర్శించుకోబోతున్నటువంటి దివ్యక్షేత్రమే భువనేశ్వర్లో ఉన్నటువంటి లింగరాజస్వామి మందిరం. అత్యంత అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. దీనికి ఎంతో మహత్యం ఉంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్ నుంచి 4.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది భువనేశ్వర్ అనేటటువంటి పదమే త్రిభువనేశ్వర్ అనేటటువంటి మందిరం పేరు మీద నుండి వచ్చింది. ఒకప్పుడు ఈ మందిరాన్ని త్రిభువనేశ్వర్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళంట. ఆ తర్వాత త్రిభువనేశ్వర్ నుంచి అలాగా భువనేశ్వర్ అనే పేరుతో పిలుస్తున్నారు ఈ సిటీని. ఈ క్షేత్రం హరిహర క్షేత్రం. శివుడు విష్ణువు ఇద్దరు కలిగినటువంటి క్షేత్రం. ఏకాంబర క్షేత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు. మామిడి చెట్టు కింద శివలింగం వెలిచింది కాబట్టి ఏకాంబర క్షేత్రం, ఆమ్ర క్షేత్రం అనే పేరుతో పిలుస్తారు. ఇదే కాంచీపురంలో చూసినట్లయితే ఏకాంబర క్షేత్రం అనే పేరుతో కూడా ఒక పెద్ద మందిరం ఉంది, శివుని మందిరం. అదేవిధంగా ఇక్కడ ఏకాంబర క్షేత్రం భువనేశ్వర్లో ఉంది. ఒకప్పుడు ఇది శివ మందిరమే, తర్వాత విష్ణు మందిరంగా కూడా మారింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి హరిహర క్షేత్రం అంటారు. లోపలికి వీడియో ఎలవ్ లేదు. లోపల 50కి పైగా చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. అద్భుతం అన్నమాట. స్థల పురాణంలోకి వెళ్ళినట్లయితే శివుని కంట కాశీ తర్వాత అత్యంత ప్రియమైనటువంటి క్షేత్రం అంట ఇది. ఒకసారి పార్వతీదేవికి చెప్పకుండా శివుడు వారణాసిని వదిలి ఈ ప్రదేశానికి వచ్చి ఆయన ఉన్నారంట ధ్యానములో. అయితే పార్వతీదేవి వెతుకుతూ ఉంది మన స్వామివారు ఎక్కడున్నారనేసి. బ్రహ్మ ద్వారా తెలుసుకొని ఈ ప్రదేశానికి వచ్చిందంట. ఈ ప్రదేశానికి వచ్చి చూస్తే ఒక పుట్టలాగా ఉందంట. పుట్టలోన ఆవులన్నీ కూడా పాలు వేస్తూ ఉన్నాయంట, అభిషేకం చేస్తూ ఉన్నాయంట. అది చూసినటువంటి పార్వతీకి జ్ఞానోదయం అయింది. ఏమంటే ఇక్కడ శివుడు ఆవిర్భవించాడు, స్వయంభుగా వారణాసి వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారని తెలుసుకొని ఒక గొల్లబామ రూపంలో ఆవులు కాస్తూ ఈ విధంగా శివుడికి సేవ చేసేదంట. అటువంటి సమయంలో కృతి వాస అనేటటువంటి ఇద్దరు రాక్షసులు అమ్మవారిని చూసి మోహించారు. మోహించిన వెంటనే వాళ్ళ ప్రపోజల్ని పెట్టారు. వెంటనే అమ్మవారు క్రోధంతో వాళ్ళని తన పాదాలతో భూమి మీద పెట్టి తొక్కేసిందంట. అందువలన ఈ క్షేత్రాన్ని, ఈ యొక్క స్థలాన్ని దేవి పాదహర అనే పేరుతో పిలుస్తారు. ఈ సరోవరం చుట్టూ కూడా 108 లింగాలు ఉంటాయి. ఆ తర్వాత రాజులు ఆ 108 లింగాల్ని ప్రతిష్ఠించారు. సేమ్ జగన్నాథ్ పూరి లాగే ఉంటుంది ఈ మందిరం కూడాను. చాలా అందంగా ఉంటుంది. లింగరాజు అంటే లింగాలకి రాజు అని పేరు. ఈ మందిరం నుంచి బిందు సాగరం వైపు వెళ్తుండగా మనకి గౌరీ శంకర్, భవానీ శంకర్ అనేటువంటి మందిరాలు మనం చూడగలుగుతాము. ఈ మందిరం లోపల అనేకమైనటువంటి శివలింగాలు ఉంటాయి, జ్యోతిర్లింగాలు. మన దేశంలో ఎన్నెన్ని శివక్షేత్రాలు ఉన్నాయో అవన్నీ లింగాలు కూడా లోపల ప్రతిష్ఠించడం జరిగింది. మనం లోపలికి వెళ్ళినట్లే చాలా విశాలంగా ఉంటుంది. చాలా ఎక్కువ మనం శివలింగాన్ని చూసి దర్శించుకోవచ్చు. మనం అన్ని స్థలాలకి వెళ్ళలేకపోయినా సరే దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి ఈ లింగరాజ స్వామి మందిరంలోనే అన్ని లింగాలు ఉంటాయి కాబట్టి మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నదే బిందు సాగర్ అనేటటువంటి సరోవరం. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అమ్మవారు కృత వాస అనేటటువంటి రాక్షసుని చంపేసిన తర్వాత ఆమెకి చాలా దాహం వేసిందంట, చాలా అలసిపోయింది. అప్పుడు అమ్మవారు యొక్క దాహాన్ని తీర్చడం కోసం శివుడు తన లింగం నుంచి జలాన్ని వచ్చేటట్లు చేశారంట. ఆ జలము అమ్మవారి యొక్క దాహాన్ని నెరవేర్చింది. ఆ విధంగా ఆ నీళ్లు వస్తూ ఉండడం వల్ల ఒక పెద్ద సాగరంగా మారిపోయింది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటిదే ఆ బిందు సరోవరం అనే పేరుతో పిలుస్తుంటారు. ఇది అత్యంత అద్భుతంగా ఉంటుంది. మందిరం నుంచి ఒక 100 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి భువనేశ్వర్ వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించవలసిన మందిరం లింగరాజ మందిరం దర్శనం చేసుకున్న తర్వాతే మనం ఇక్కడికి రావాలి బిందు సాగరానికి.
ఇక్కడ ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళకి మానసిక శారీరకమైనటువంటి రుగ్మతుల నుండి కూడా బయటపడగలరంట. ఇంక ఈ మందిరానికి ఆపోజిట్లోనే మనకి అనంత వాసుదేవ మందిరం ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి బిందు సాగర్ నుంచి నీళ్లు తీసుకొని వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారని కూడా మనకు చెప్తున్నారు. ఈ బిందు సాగరానికి ఎదురుగానే మనం చూస్తున్నటువంటిది అనంత వాసుదేవ మందిరం. ఈ మందిరం అనేది విష్ణు మందిరం, వైష్ణవ మందిరం. చుట్టుపక్కల చూసినట్లయితే అన్ని శివ మందిరాలే ఉంటాయి. ఇది ఒక్కటే అనంత వాసుదేవుదే విష్ణు మందిరం. జగన్నాథపురిలో ఏ విధంగా అయితే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర ఉన్నారో అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ కృష్ణ బలరాములు సుభద్రతో పాటు ఉన్నారన్నమాట. ఈ క్షేత్రంలో చూసినట్లయితే అనేక రకమైనటువంటి కొండలను తీసుకెళ్ళి, మట్టి కొండలు, ఒకప్పుడు ఒక 200-300 సంవత్సరాల క్రితం ఏ విధంగా మన జనాలు ఉండేవాళ్ళో అదేవిధంగా ఇక్కడ మనకి వండడం మనం చూడవచ్చు. రకరకాలైనటువంటి భగవంతుడికి నైవేద్యాలు సమర్పించి, ఆ నైవేద్యం సమర్పించిన తర్వాత వచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని ఆనంద బజార్ అనేటటువంటి బజార్ దగ్గరలో ఉంటుంది. అక్కడ భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా అందంగా ఉంటుందన్నమాట. భువనేశ్వరం వచ్చారంటే చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సిందే. ఇక్కడ శివుడికి పార్వతికి తెప్పోత్సవం కూడా ఈ బిందు సాగర్ అనేటటువంటి సరోవరంలోనే చేస్తారు. చాలా బాగుంటుంది. లింగరాజ స్వామి మందిరం లోపల వెళ్ళడానికి హిందువులు తప్ప ఇతరులకి అనుమతి ఉండదు. ఎవరైనా ఒకవేళ అనుమతి లేకుండా హిందువులు తప్ప ఇతరులు వెళ్ళినట్లయితే ఆ మందిరాన్ని మొత్తం క్లీన్ చేస్తారంట. ఎస్పెషల్లీ ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్. ఎవరైతే విదేశీయులు ఉంటారో వాళ్ళు ఈ మందిరం లోపలికి వచ్చేసారనుకోండి, వెంటనే ఈ మందిరాన్ని కూడా శాస్త్రానుసారంగా ఏవైతే శుద్ధికర్మలు ఉంటాయో అవన్నీ చేస్తారంట. అంతటి స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ మందిరం. ఈ విధంగా నైవేద్యాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఈ మందిరం చూసుకున్నట్లయితే చాలా పురాతనమైనది. ఒకప్పుడు సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో శివలింగంగా ఉండేది కాదంట. ఈ కలియుగంలో జనుల కోసం శివుడు అత్యంత కరుణాపూరితంగా ఏర్పడి అందరికీ సేవ ఇవ్వాలనేటటువంటి భావంలో మామిడి చెట్టు కింద స్వయంభూ రూపంలో అవతరించారు. అది ఈ యొక్క క్షేత్రం యొక్క ముఖ్య విశేషం. ఆ తర్వాత శివుడు అందరికీ కూడా సేవలిచ్చి జనులకి ఈ భౌతిక జగత్ అనేది తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనటువంటి భగవద్భక్తి అనేదే మనం పొందాలి అనేసి స్వామివారు మనందరికీ తెలియజేస్తున్నారు. ఈ మందిరం లోపల ఉన్నటువంటి ద్వారాన్ని చూసినట్లయితే గంధపు చెక్కలతో కూడినటువంటి తలుపులు అంటవి. అంతటి రిచెస్ట్ టెంపుల్ అన్నమాట. చాలా అద్భుతంగా ఆ ద్వారాలు అనేవి ఏర్పాటు చేసినారు. మనకి లోపలికి కెమెరాలు తీసుకువెళ్ళనివ్వరు కాబట్టి బయట నుండి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. లోపల ఉన్నటువంటి అన్ని శివలింగాల్ని అంటే అన్ని గోపురాలని చూసే విధంగా మనకి ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడ నుండి మనం వెళ్ళి అవన్నీ కూడా చూడొచ్చు. మహాశివభక్తుడైనటువంటి యయాతి కేసరి అనేటటువంటి రాజు ఈ మందిరాన్ని నిర్మించారని చెప్తారు. ఆయన ఆరంభిస్తే ఆయన ముని మనవడు పూర్తి చేశాడంట ఈ యొక్క మందిరాన్ని. ఆ తర్వాత కాలంలో ఈ మందిరాన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చబడింది. అది ఎలా అంటే తూర్పు గంగ వంశీయులు అనేటటువంటి మహారాజులు ఉండేవాళ్ళు. వాళ్ళు గొప్ప వైష్ణవ భక్తులు. వాళ్ళు జగన్నాథ స్వామి యొక్క అత్యంత ప్రేమపూరితమైనటువంటి భక్తి కలిగి వాళ్ళు భక్తి చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు జగన్నాథ స్వామి మందిరాన్ని కట్టిన తర్వాత వాళ్ళకి ఈ భువనేశ్వర్లో ఉన్నటువంటి లింగరాజ స్వామి వారి మీద వాళ్ళ మనసు పడింది. ఇక్కడ కూడా మన విష్ణు ఉంటే చాలా బాగుంటుందని వాళ్ళకి అనిపించింది. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఈ క్షేత్రంలో విష్ణు ఉండే విధంగా ఆ మందిరంలోన భగవంతుని ఏర్పాటు చేశారు. కాబట్టి ఇప్పుడు
వైష్ణవులకి శైవులకి ఇద్దరికీ కూడా ప్రీతికరమైనటువంటి క్షేత్రంగా హరిహర క్షేత్రంగా మారింది. ఇక్కడైతే చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి పండగలు జరుపుకుంటూ ఉంటారు. అందులో ముఖ్యమైనటువంటి పండగ ఏదంటే శివరాత్రి. ప్రతిరోజు కూడా 6,000 మంది, 7,000 మంది, 10,000 మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. అయితే శివరాత్రి రోజు చూసుకున్నట్లయితే లక్షల మంది వస్తారు. మహానది మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. కటక్, భువనేశ్వర్కి కటక్ దగ్గరే కదా, అక్కడ మహానది ఉంది. ఆ మహానది కూడాను మహాదేవుడైనటువంటి శివునితో సంబంధం కలిగినటువంటి మందిరంగానే భావిస్తారు. ఇప్పుడు చూస్తున్నటువంటి లింగరాజ మందిరం జగన్నాథపూరి నుంచి 1 గంట దూరంలోనే ఉంటుంది. ఎవరైనా భక్తులు ఫస్ట్ జగన్నాథపూరికి వెళ్ళి లింగరాజ మందిరాన్ని దర్శించుకుంటే గంటలోనే ఉంటుంది కాబట్టి, గంట దూరమే కాబట్టి వెంటనే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి జగన్నాథపూరికి గంట దూరమే కాబట్టి జగన్నాథ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. అయితే భువనేశ్వర్ ఎవరైతే వస్తున్నారో దర్శించుకోవాల్సినవి ఏమంటే భువనేశ్వర్లో ఉండేటటువంటి లింగరాజ స్వామి మందిరం, జగన్నాథ స్వామి మందిరం, సాక్షి గోపాల మందిరం, కోణార్కు, ఈ 4 కూడా కంపల్సరిగా దర్శించుకోవాల్సినవి. ఇంకా చాలా మందిరాలు ఉన్నాయి. సమయం తక్కువైన వాళ్ళు ఈ 4 మందిరాలని కంపల్సరిగా దర్శనం చేసుకోండి. జగన్నాథ్ పూరిలాగానే ఇక్కడ కూడాను రథయాత్ర చేస్తారు శివుడికి. అయితే శివుడికి రథయాత్ర చేసుకుంటూ రామేశ్వర డోయల్ అనేటటువంటి మందిరానికి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ పార్వతీదేవితో పాటు ఉండడానికి శివుడు ఇష్టపడ్డు. అప్పుడు వెంటనే పార్వతీదేవి కోపంతో తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత శివుడు రథయాత్ర చేసుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత పార్వతీదేవిని శాంతింపచేయడానికి మనం చూసినటువంటి బిందుసాగర్ అనేటటువంటి సరోవరంలోనే తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తెప్పోత్సవం అనేది 22 రోజుల పాటు చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా బాగుంటుంది. కాబట్టి అటువంటి పండగల సమయంలో వెళ్ళినట్లయితే ఆ అద్భుతమైనటువంటి భగవంతుని మనం దర్శించుకొని మన హృదయాన్ని శుద్ధీకరించుకొని శివనామస్వరంతో భగవద్ధామానికి వెళ్ళేటటువంటి అర్హతను పొందగలం. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యనామాన్ని జపించుకుంటూ భగవంతుడి యొక్క మహిమలను వింటూ నామ గుణ రూపాదుల్ని ఎప్పుడూ స్మరిస్తూ మన యొక్క జన్మని ఉద్ధరించుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమః శివాయ. హర హర శంభో శంకర్.